అందరు రెడీగా పెడుతున్నారా? మొదలుగానే హరి వెంకట కుమార్ గారు జనసేనలోకి వచ్చేయాలి. ఇది పార్క్ కావాలి సార్ పిల్లలకి చాలా కష్టం అవుతుందండి. ఎలా ఉండండి అపార్ట్మెంట్ సార్ ఎవరు అలౌ చేయరు. ఎక్కడికి వెళ్ళాలి దూరం వెళ్ళాలి. మెయిన్ పిల్లలకి పార్క్ వాడుకోండి. ఇంకా మంచి కార్యక్రమాలు కాదు. సింగల్ కూడా బోర్ అయింది మేడం అక్కడ. మా ఆనంద్ కూడా ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. ఓకే వేరు వేరు వస్తున్నారంటే టైం కదా. ఎక్కడో గారు అలాగే వార్డు కార్పొరేటర్ రాపర్తి కర్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ సుమారు 1,93,00,000తో వివిధ పనులకు గాను శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కొన్ని కార్యక్రమాలు ఓపెన్ కూడా చేసుకోవడం జరిగింది. ఇదంతా కూడా మనము ప్రతి వార్డుని కూడా డెవలప్మెంట్ విషయంలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతి వార్డుని డెవలప్మెంట్ చేస్తుంది. దాంట్లో భాగంగా ఈరోజు 93వ వార్డులో వివిధ పనులకు ఈరోజు శంకుస్థాపన చేశాము. ప్రజలకు అందవలసిన మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో ఈ రోడ్స్, డ్రైన్స్, అలాగే వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా జీవీఎంసీ ఎప్పుడు కూడా ప్రజలకి ఎప్పుడు నిరంతరం కూడా అండగా ఉండి అన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తుంది. అలాగే విశాఖపట్నం అభివృద్ధిలో కూడా జీవీఎంసీ ఎప్పుడు కూడా ముందుకి అడుగులు వేస్తూ ఉంది. ప్రతి జంక్షన్ ఇంప్రూవ్మెంట్లో కానివ్వండి, బస్ బేస్ కన్స్ట్రక్షన్స్లో కానివ్వండి, అన్ని విషయంలో అన్ని వార్డుల్లో పార్కులు కానీ, డ్రైన్స్ కానీ, అలాగే బరియల్ గ్రౌండ్స్ కానీ, ప్రజలకి ఆహ్లాదకరంగా ఉండే పార్కుల విషయంలో కానీ ముందుండి ప్రజలకి అన్ని సంవత్సరన్నర కాలంలో వర్కింగ్లోకి వచ్చేట్టు కూడా ప్రణాళిక సిద్ధం చేశాం. ఎన్టీఆర్ సుజల స్రవంతి కానీ ఇతరత్ర తాగునీరు, సాగునీరు జీవీఎంసీలో 2 సంవత్సరాల తర్వాత 24/7 24 గంటలు నాణ్యమైన నీరు ఇచ్చే పథకానికి అంకురార్పణ జరిగింది. ఇలా ఎన్నో మంచి నిర్ణయాలు, ఉద్యోగ ఉపాధి అవకాశం. మరి ముఖ్యంగా మన నియోజకవర్గానికి వచ్చేసరికి పంచగ్రామాల సమస్య, తాడి తరలింపు మీద సుదీర్ఘమైన చర్చ చేశాం. ఈ 2 సమస్యలు ఫైళ్లు పట్టుకుని 10 రోజుల్లో వారి దగ్గరికి రమ్మని జిల్లాకి, ఉమ్మడి విశాఖ జిల్లాకి కానీ, విజయనగరం, శ్రీకాకుళానికి కానీ మంచి రోజులు రాబోతు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ, కాలుష్యం, పోర్టు కాలుష్యం అనకాపల్లి జిల్లాల్లో తిరిగి నైట్ ఎయిర్పోర్ట్లో 2 hours సమీక్ష చేసి అధికారులని, ప్రజాప్రతినిధులతో ఏదైతే విశాఖపట్నానికి ప్రయారిటైజ్ చేసి దగ్గర 15-16 ఇష్యూస్ని తీసుకుని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
ఎంత గొప్పగా అంటే 5 సంవత్సరాల్లో ఈ పనులు జరిగితే 5 సంవత్సరాల్లో విశాఖ మనం ఎవ్వరూ చూడనంత ఎత్తుకి ఎదిగే కార్యక్రమాలు నేను తీసుకోవటం, డబల్ డెక్కర్ బస్సులాగా ఫ్లైఓవర్స్, ఒకటి రోడ్డు మార్గం దానిపైన మెట్రో, డబల్ డెక్కర్ బస్సులాగా ఒక ఫ్లైఓవర్ ఒకదానికే వాడకుండా ఏరే సిటీస్లో ఉన్న మోడల్ తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ఒక మంచి బృహత్తరమైన నిర్ణయం తీసుకున్నారు. నిధులు వాళ్ళకి ఇచ్చిన దానికన్నా 3-4 రెట్లు ఎక్కువ ఇవ్వాలి అని చెప్పి కౌన్సిల్లో డిమాండ్ చేస్తా. అలాగే రేపు ఎల్లుండో నాకు ఎలక్షన్ ప్రచారంలో ఏమి కావాలని స్థానికులు కోరారో అవన్నీ కూడా తీసుకుని మేయర్ గారు కమిషనర్ గారితో కూర్చోవటం, అవన్నీ ఒకటి శాంక్షన్ చేయించటం, అవన్నీ కూడా చేపట్టడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, మరి నిన్ననే ముఖ్యమంత్రి గారు ఉదయం 10 గంటల కాల్స్ కానీ రోడ్స్ కానీ 1,93,00,000 ఖర్చుతో కూడుకున్న 1,93,00,000 పెట్టా. మనస్ఫూర్తిగా అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి విలీన గ్రామాల్లో భాగంగా ఇవన్నీ ఎంత చేసినా కూడా మా 93 నుంచి 98 వార్డులు పని కనపడుతూనే ఉంటుంది. ఎందుకంటే సిటీ లాగా నార్త్ ఈస్ట్ వెస్ట్ లాగా తీసుకున్న మంచి నిర్ణయాలు ప్రజలందరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతూ, ఈ కార్యక్రమ భాగస్వాములైన మా మేయర్ గారు కానీ మా వార్డు కార్పొరేటర్ కన్నా గారికి కానీ మనస్ఫూర్తిగా అభినందనలు.